వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఎర్రమండ పంట కాలువ ఆక్రమణలకు గురై కుంచుకుపోవడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువ ప్రవాహ దిశ మార్చడం వల్ల రబీ సీజన్లో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని వారు వాపోయారు. కాలువ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో అది పంట బోధలా మారిందని అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రం గాంధీనగరంలో నేషనల్ హైవే పనుల జాప్యం కారణంగా ఎంపీ మోడల్ ప్రాథమిక పాఠశాల జలమయమైంది. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలోకి భారీగా నీరు చేరి మోకాళ్ల లోతు బురదతో నిండిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నపిల్లలు బడికి వెళ్లలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణం ప్రస్తుతం ఒక చెరువును కల్పిస్తోంది. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్పలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన సముద్రపు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ ఏలూరు డివిజన్ అధికారులతో కలిసి ఆలివ్ రిడ్లో సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అవనిగడ్డ మండలం సీతాయలంక శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. శ్మశాన భూమి ఆక్రమణపై గ్రామస్తులు నిరసన తెలపడంతో యంత్రాంగం స్పందించింది. ఎంపీడీఓ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి జేసీబీతో గోడలను తొలగించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్టీ గిరిజన యానాది కాలనీలో ప్రజల ఫిర్యాదుల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పర్యటించారు. కాలనీలో డ్రైనేజీ, నీటి, విద్యుత్, రోడ్డు సమస్యలు ఉన్నాయని ఆయన ప్రజల నుండి తెలుసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడాలని ఆయన కోరారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు దర్శి ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించాలని కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పంపిణీ జరగలేదని సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కరుణానిధి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ శ్మశానాలు ఏర్పాట్లు చేయాలని, నూతన పెన్షన్లు తక్షణమే ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో 11,870 ఇంటి పన్నుల అసెస్మెంట్లు ఉన్నాయని 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5.50 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 3.33 కోట్లు రాబట్టారు. బకాయిల్లో సుమారు 50% వసూలు జరిగింది. ప్రజలు మార్చి 31వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. పన్ను చెల్లించిన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమణబాబు తెలిపారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సీతారామపురానికి చెందిన రైతు తెలుగు శ్రీనివాసులు టమాటా పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర నష్టపోయారు. 80,000 పెట్టుబడి పెట్టినా కిలో ధర కేవలం 3కి పరిమితం కావడంతో ఆయన తన పంటను దున్నేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు. మోపుదేవి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ దర్శించుకున్నారు. ఆయన నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోకనాథరావు భారీగా ఆస్తులు కూడగట్టుకున్నారనే సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఆయన నివాసం కార్యాలయంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా లోకనాథరావు ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు మీడియాకు విడుదల చేశారు. లోకనాథరావును అధికారులు అరెస్ట్ చేశారు.